రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన అంశం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలోనే కూడా మొన్న గ్రూప్ 1 సంబంధించిన ఎవరైతే క్వాలిఫై అయిన 563 మందికి కూడా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన నేపథ్యంలోనే కూడా మరికొంతమంది నిరుద్యోగులు కూడా సో దీన్ని ఆపేయాలంటూ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే మనతో పాటు మాట్లాడడానికి ఇంద్రానాయక్ అయితే ఉన్నారు. మాట్లాడదాం. ఏంది అసలు ఎందుకు ఆపేయాలని ప్రశ్నిస్తూ ఉన్నారు, మరి ఒక పక్క కోర్టు కూడా దానికి సంబంధించి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో మీరెందుకు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు? ఇప్పుడు గ్రూప్ 1 రాక 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు ఆగిన నిరుద్యోగులు ఇంకో 15 రోజులు ఆగలేరా? సింగిల్ బెంచ్ మాకు అనుకూలంగా ఇచ్చింది. డివిజనల్ బెంచ్లో కూడా వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో స్టే ఎత్తేయండి, స్టే ఎత్తిన పలు మార్లు చెప్పడం వల్ల స్టే ఎత్తేసారు. కానీ దీని మీద బ్రీఫ్ ఇంకా జరగలేదు వాదనలు. అక్టోబర్ 15 వరకు ఉన్నాయి. అంటే అక్టోబర్ 15 వరకు ఉన్నాయి అంటే ఈయన రాత్రికి రాత్రే ఏదైతే స్టే తీసేసిర్రో ఆ రాత్రికి రాత్రే రిజల్ట్ ఇవ్వడం వెనకాల కుట్ర ఏంటి? ఆ రోజు రిజల్ట్ ఇవ్వడం జరిగింది 12:30 టైంకి. ఆ తర్వాత ఇవాళ శిల్పకళ వేదిక ఇలా 27వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంత హడావిడి చేస్తున్నారు? నిజంగా మీరు సక్రమంగా ట్రాన్స్పరెంట్గా ఇంటిగ్రేట్గా ఎగ్జామ్ జరిపి ఉంటే ఇంత ఆదర బాదరగా ఎందుకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక 15 రోజులు ఆగి ఉంటే మీకు తెలిసేది కదా. వాళ్ళ వైపు వస్తుందా మాపై వస్తుందా? కోర్టు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు డివిజనల్ బెంచ్లో, మేము గౌరవిస్తున్నాం. రేపు ఇంకా పూర్తి వాదనలు కాలేదు, పూర్తి వాదనలు వచ్చితే మాకు అనుకూలంగా వస్తేమో చెప్పలేము కదా. అంటే మాకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్లకో 3 కోట్లకో బయట ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పోస్టులను అమ్ముకున్నారు. ఎందుకంటే నేను చెప్పడానికి గల కారణాలు ఏంటంటే ఇలా బయట కొంతమంది మాట్లాడారు 3 కోట్లని 4 కోట్లని, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు? ఇంకోటి, ఆ 18 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఆ 18 మంది జాడ చెప్పకుండా మీరు ఇలా ఆదర బాదరగా అపాయింట్మెంట్లు ఇవ్వడానికి గల కారణం ఏంది? టీజీపీఎస్సీ ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇంత చేస్తున్నా మీరు కనీసం టీజీపీఎస్సీని మందలించే ప్రయత్నం కూడా చేయట్లేదు. కోర్టే కదా దాంట్లో మెన్షన్ చేసింది, మీ ప్రక్రియ మీరు కొనసాగించవచ్చు, దీంట్లో ఎలాంటి జరగాలని చెప్పేసి కూడా కోర్టు ఇచ్చిన తీర్పు బట్టే కదా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇలా తీర్పు ఇచ్చారు, రేపు కోర్టే కూడా వీళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లు క్యాన్సిల్ చేయండి. అప్పుడు వాడు ఏం చేస్తారు? ఎవరైతే వచ్చిన వాళ్ళు బాధపడతారు, రానోళ్ళు బాధపడతారు. వీళ్ళిద్దరి మధ్య ప్రభుత్వం నాటకాలు ఆడిపిస్తుందేమని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు వాడు వచ్చినోడు ఉంటాడు, వాడు కొంచెం సెన్సిటివ్ ఉంటాడు, నాకు వచ్చిన తర్వాత ఉద్యోగం పోయిందని వాడు ఏదైనా చేసుకుంటే అప్పుడు గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా? కాబట్టి 14 సంవత్సరాలు ఆగిన వాళ్ళు ఒక 15 రోజులు ఆగితే ఏమవుతుంది? నేను అదే చెప్తున్నా. అందరూ కోర్టుని గౌరవించాల్సిందే, ఆ కోర్టు వాక్యం అందరూ గౌరవిస్తున్నాం. కానీ 15 రోజులు ఆగి ఉంటే మీకు వస్తే మీకు అనుకూలంగా వస్తే మాకు అనుకూలంగా వచ్చి మేము చేసుకుంటాం. కాబట్టి మేము ఇప్పటికీ దీన్ని వదలము. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఆ 18 మంది జాడ తెలవాలి. ఇంకోటి, GO 20 కొంతమంది తీసుకొచ్చారు, 72 మంది తీసుకొచ్చారు. ఆ 72 మంది సంతకాలు పెడితేనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీ GO 29 జారీ చేసిందంటే దాని వెనకాల కుట్రలు ఉన్నారు. అగ్రవర్ణాలు ఎంతమంది వచ్చారు? ఇవాళ అగ్రవర్ణాలు వచ్చారు. అగ్రవర్ణాలు ఎవరూ రాలేదు. ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పొందిన వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇవాళ గ్రూప్ 1లో ఉన్నారు. ఇవాళ మనకే ఉద్యోగాలు లేరా నాయన అంటే ఇవాళ ఆందోళన తీసుకొచ్చి నువ్వు మన కోటలో పెడితేవి, మనకే ఉద్యోగాలు లేవు ఇక్కడ అంటే ఇక్కడ ఆందోళన కూడా తీసుకోవడానికి గల కారణాలు ఏంది? ఇవన్నీ కుట్ర కోణాలు మేము సుప్రీంకోర్టుకి వివరిస్తాం. ఇంకోటి ఏంటంటే ఇంకో 15 రోజులు ఆగి ఉంటే మంచిగా ఉండేదని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే గ్రూప్ 1 సంబంధించిన అంశంలో కూడా నిజమైన ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకే బయటికి రావట్లేరు, కొంతమంది ఎందుకు బయటకు వచ్చి దీన్ని కావాలని డీవియేషన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కొంతమంది చెప్తాను. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది మాట్లాడేటోళ్ళు ఉంటారు, కొంతమంది ప్రశ్నించకుండా వాడు మౌనంగా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము ఒక మీటింగ్ పెడుతున్నామంటే మాకు ఎంతోమంది మాకు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే పెడతాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది ప్రశ్నించడం వల్ల ఇప్పుడు అందరూ వచ్చి ఏం చేయలేరు కదా, కొంతమందే కదా కోర్టులో కేసు వేయాల్సింది, అందరూ కోర్టుకు రాలేరు కదా. ఒకరిచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా అన్యాయమే. ఇక్కడ 18 మంది ఎవరు చెప్పకుండా, నువ్వు స్పష్టంగా చెప్పకుండా నువ్వు ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినావంటే ఇలా దొంగతనం చేసినట్టే ఇలా నిరుద్యోగులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం అని చెప్పేసి ఇలా మమ్మల్ని నిండా ముంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కొంతమంది ఏమంటారంటే అంటే వీళ్ళంతా నిజంగా అసలు గ్రూప్ 1కి రాసిన వాళ్ళే కాదు, కావాలనే చేస్తున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ నడుస్తూ ఉంది. దానికి మీరు స్వాగతిస్తారా? ఇప్పుడు మా హాల్ టికెట్ నెంబర్లు టీజీపీఎస్ దగ్గర ఉన్నాయి. మేము రాయలేదని చెప్పి మీకు చూపెడతాం. మేము గత 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళం, అది కూడా చూపెడతాం. ఎందుకంటే 2 సార్లు క్వాలిఫై అయిన తర్వాత 3వసారి క్వాలిఫై కాకపోవడానికి గల కారణం GO 29 మాత్రమే. ఇలా GO 29 వల్ల నేను నష్టపడ్డా, నాకు ఇబ్బంది అయింది, నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు అందరూ బయటికి రాలేరు కదా, కొంతమందే వస్తారు, కొంతమందే మాట్లాడతారు. ఇప్పుడు అందరూ సీఎంలు అవుతారా? మరి కాంగ్రెస్ పార్టీలు అందరూ సీఎంలు అయ్యారా? ఎవరికి ఒకరికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేము కూడా ఎవరైతే ఉన్నారో
మేము అన్యాయం అయిపోయినాం కాబట్టి బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోటి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్కి ఇంకో 15 రోజులు ఆగండి అని చెప్పేసి పలు వేదికల మీద కూడా చెప్పడం జరిగింది. అయినా ఇలా బాధ ఇవ్వడానికి గల కారణం అంటే కంపల్సరీగా దొంగలు పడ్డారనే విషయం ఇలా స్పష్టంగా ఇలా కనబడుతుంది. మాకు నిరుద్యోగులు కూడా అదే నమ్ముతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తాయని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులను తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ ఇలా ఎస్సీ ఎస్టీ బిడ్డల మధ్య గొడవ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇలా రిజర్వేషన్ తొలగిస్తూ ఉన్నది. ఇలా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి ఇలా రిజర్వేషన్లు ఇస్తాను కాంగ్రెస్ పార్టీని గెలిపినంటే తిరుగుతుంటే ఈ రేవంత్ రెడ్డి గారేమో మాకు రిజర్వేషన్లు రానియకుండా రిజర్వేషన్లు అడ్డుకట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాము, ఒక 15 రోజులు ఆగండి, స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాతే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాము.